ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సర్వే జనా సుఖినో భవంతు, ఆనంద సిద్ధిరస్తు. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైనటువంటి వీడియో మీకు చేయడం జరుగుతోంది. ఈ సమయంలో పుట్టిన పిల్లలకి కొంత దోషం ఏర్పడుతుంది, అది బాగా రాసి పెట్టుకోండి. ఈయన చెప్పబోయేటువంటి తేదీలలో పుట్టే పిల్లలకి ఈ దోషం ఖచ్చితంగా ఏర్పడబోతోంది. దానివల్ల పిల్లల్లో నైతికత దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి లగ్నము సరిచూసుకొని, అంటే ఇక్కడ ఉన్నటువంటి దోషంలో లగ్నం కనుక బయట ఉంటే ఆ దోషం నివారించబడుతుంది. అందుకే చెప్తున్నాను విజ్ఞానం. ఇక్కడ కాలసర్ప దోషం ఏర్పడుతోంది. అంటే గ్రహాలన్నీ కూడా కేతువుకి వెనక వైపు, రాహుకి ముందు వైపుకు వస్తున్నటువంటి గ్రహాలు, అంటే రాహు కేతువుల మధ్యలో గ్రహాలు ఉండబోతున్నాయి. కాలసర్ప దోషము ఏర్పడబోతుంది. ఎప్పటి నుంచి? మే 12వ తేదీ నుంచి 23వ తేదీ వరకు, అంటే 11 రోజులు, దాదాపుగా 12 రోజులు ఈ కాలసర్ప దోష ప్రభావం ఉంది. ఈ దోషాన్ని తప్పించుకోవాలనుకుంటే మనము సరే సహజంగా డెలివరీ అయితే దానికి ఏం చేయలేం. సరే పొద్దున నొప్పులు తెచ్చుకొని, అంటే ఆడవాళ్ళు నొప్పులు పడాలి. నొప్పులు పడి సహజమైనటువంటి ఈ యొక్క ప్రసవం జరిగితే సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది. ఒక విషయం చెప్తా, సిగ్గుపడకుండా చెప్తా నేను, మీకు కూడా తప్పుగా అనుకోకుండా వినండి. ఒకటేంటంటే సి సెక్షన్ చేయడం వల్ల ఆ యొక్క వ్యక్తికి కొంత మనకి ఈ పర్సనాలిటీ ఎక్కువ ఉండే అవకాశం, అంటే ఈ ఉదరసమైనటువంటి ఎత్తుగా ఉండడం, అంటే ఒక రకంగా బాడీ అనేది సౌష్ఠవం, అంటే శరీర సౌష్ఠవం పర్ఫెక్ట్గా ఉండదు. ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బంది ఉంటుంది సి సెక్షన్ చేయడం వల్ల, ఇది కన్ఫర్మ్. మళ్ళీ డాక్టర్లు వచ్చేసి మీరు ఇలా చెప్తున్నారు అని చెప్తే సి సెక్షన్ ఫస్ట్ టైం, సెకండ్ టైం కూడా సి సెక్షన్ చేయాలి దానికి. అంటే సహజమైనటువంటి ప్రక్రియలో జరిగేటువంటి ప్రసవం కాస్త అసహజమైనటువంటి పద్ధతిలో శిశువుని బయటకు తీసి దాని జాతకాలు బాగుంటాయి అనుకోవడం అనేది మూర్ఖత్వం మనకి. దీనికి మీరు సహజంగా నొప్పులు పడాలి. దానికి బగళాముఖి స్తోత్రం ఒకటి ఉంది, అది తప్పకుండా మీకు ఆ స్తోత్రం చెప్తాను నేను. ఈ బగళాముఖి స్తోత్రంలో బగళా స్తోత్రం ఉంది, చదివడం వల్ల ఈ గర్భిణీ స్త్రీలు 9 నెలలు నిండగానే మీరు ఆ స్తోత్రం చదువుకుంటే, శ్లోకం చదివితే మీకు తప్పకుండా సహజమైనటువంటి ప్రసవం జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది కూడా చాలా మంచిది. ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు అది ఆఫీస్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేస్తే శ్లోకం పంపిస్తాను నేను. ఆఫీస్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్, శ్లోకం కొరకు మాత్రమే, జాతకం కొరకు కాదు. జాతకం చూడాలంటే మీరు తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకోవాలి. ప్రసవం కోసం, అంటే నార్మల్గా ప్రసవం కోసం శ్లోకం ఇస్తానని చెప్పానండి, అది కావాలని అడగండి, ఇచ్చేస్తాను నేను. దానికి ఉచితం, దానికి డబ్బులు అక్కర్లేదు. 12వ తేదీ మే నుంచి 23వ తేదీ మే మధ్య కాలంలో 13 రోజులు, దాదాపుగా 12 నుంచి 23 వరకు 11-12 రోజులు కాస్త లగ్నము కనుక ఈ కాలసర్ప దోషంలో రాహుకేతుల బయట కనుక గ్రహాలు ఉంటే మీకు శుభయోగం కలిగే అవకాశం ఉంటుంది. రాహు కుంభంలో ఉన్నాడు, కేతు సింహంలో ఉన్నాడు. ఈ మధ్యలోకే గ్రహాలను వచ్చేసాయి. శని, చంద్రుడు, కుజుడు. శని వచ్చేసి మీనంలో, చంద్రకుజులేమో మేషంలో, తర్వాత రవి బుధులేమో వృషభంలో, గురు శుక్రుడు ఒక రాశిలో ఉన్నారు, మిథునంలో ఉన్నారు. రాహు కుంభంలో, కేతు దాంట్లో ఉన్నాడు. ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఖచ్చితంగా మీరు ఉదయకాలంలో తుల, వృశ్చిక, ధనుస్సు, మకర లగ్నాల్లోనే ప్రసవం అయితే మంచిది. తుల, వృశ్చిక, ధనుస్సు, మకర లగ్నాల్లో, ఒక కన్యా లగ్నంలో కూడా పర్వాలేదు. ఈ లగ్నాల వరకు మాత్రమే, అంటే ఈ లగ్నాల్లో అయితే మీకు కొంత కాలసర్ప దోషం ఎఫెక్ట్ ఉండదు. లేకపోతే మాత్రం మీ కాలసర్ప దోషం ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఈ విషయాన్ని గమనించుకోండి. అలాగే ఎలా తెలుస్తాయి స్వామి అంటే, మీరు సిజేరియన్కి, సి సెక్షన్కి వెళ్తున్నట్టయితే ఇక అది మీ ఇష్టం. సహజమైనటువంటి ప్రసవమే ఆరోగ్యం. సహజ ప్రసవం తర్వాత ఈ నడుముకి నడుం కట్టు కట్టడం వల్ల, సరైనటువంటి ఎల్లిపాయ కారము, పచ్చము ఇవన్నీ వాడడం వల్ల, ఇంగువ అలాంటివి తినడం వల్ల తప్పకుండా మీ శరీర సౌష్ఠవం, మీరు సంతానం కాకముందు, ఒక రకంగా పెళ్లి కాకముందు ఎలాంటి శరీర సౌష్ఠవం ఉందో అటువంటి శరీర సౌష్ఠవం ఉంటుంది. ఇది నిజం. సహజమైనటువంటి ప్రసవం వల్ల జరుగుతుంది. నడుము కట్టు గట్టి కట్టాలి. ఎండాకాలం సరే చెవులకి గట్టిగా గాలి వెళ్ళకూడదు, తప్పకుండా పాటించాలి. డెలివరీ అయిన తర్వాత రోకలి బండ మీద అరికాలు పెట్టి ఇలా ఎక్సర్సైజ్ చేయాలి. ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ బాలింతలకి ఈ పల్లెటూళ్ళల్లో పెద్దవాళ్ళు చెప్తారు, దాన్ని తప్పక పాటించండి. అప్పుడు మీ బాడీ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది నిజం. సి సెక్షన్లో మనకి ఎటువంటి యోగం ఉండదు. ఆపరేషన్ అవుతుంది కాబట్టి పడుకొనే ఉండాలి, నడవడానికి అవకాశం ఉండదు. తప్పకుండా ఆ కండరాలు అలాగే ఉండిపోతాయి, మీ పొట్ట కూడా అలాగే ఉండిపోతుంది, శరీర సౌష్ఠవం అలాగే ఉబ్బిపోయి ఉంటుంది. ఇది నిజం. కాదంటే మీరు ఆలోచించుకోండి, నేను అబద్ధం చెప్పట్లేదు, ఇది జరుగుతుంది. నార్మల్ డెలివరీ ఇదే సేఫ్ డెలివరీ, కంఫర్టబుల్ డెలివరీ. సెకండ్ డెలివరీ కూడా మంచి ఉంటుంది. నొప్పులు తీర్చుకొచ్చుకునే ప్రయత్నం చేయండి. సరే, ఈ విషయాన్ని పక్కన పెడితే కాలసర్ప దోషం అనేది మీకు ఎక్కువగా ఉంది కాబట్టి ఈ దోషం ఉన్న వారికి ఏంటి పరిస్థితి అంటే కొంతవరకు మనకి
ఈ మతిమరుపు వచ్చే అవకాశం, అలాగే కొన్ని రాష్ట్రాల వారికి టెన్షన్ పడే అవకాశం, అలాగే పనులన్నీ కూడా మందకొడిగా సాగడం. జీవితము ప్రారంభంలో చాలా బాగుంటుంది, అంటే ఈ 7 ఏళ్ల నుంచి 15 ఏళ్ల వరకు చాలా బాగుంటుంది. 15 ఏళ్ల నుంచి 27 ఏళ్ల వరకు దౌర్భాగ్య స్థితి ఉంటుంది కాలసర్పదోషం వల్ల. పెళ్ళిళ్ళు ఆలస్యమయ్యే అవకాశం, సంతానం ఆలస్యం అవడం, అనవసరమైనటువంటి మాతాపితృలతో గొడవలు, ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. కనుక కాస్త మీరు నాస్తికవాదం కూడా ఇప్పుడే ఏర్పడుతుంది. ఇలా కాలసర్పదోషంలో పుట్టిన వాళ్ళకి, అష్టమ సంచార దోషం ఉన్నవారు పుట్టిన వాళ్ళకి ఈ నాస్తికవాదం, దేవుడు లేడు, శివుడు లేడు, కేవలం ఇతర దేవతలే ఉన్నారు, ఇతర మతాలే ఉన్నాయి అనేటువంటి నాస్తికవాదం కూడా దీనివల్ల ఏర్పడుతుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా లగ్నము సరిగా చూసుకుంటే మంచిదనే విషయాన్ని చెబుతూ, ఈ కాలసర్పదోష సమయంలో ఆ దోషం పోవడానికి తర్వాత మళ్ళీ పూజలు పురస్కారాలు చేసి కాళహస్తికి వెళ్ళండి, లేదంటే నాసిక్ వెళ్ళండి, లేదంటే శృంగేరి వెళ్ళండి, కుక్కి సుబ్రహ్మణ్యం వెళ్ళండి అని చెప్పేటువంటి మాలాంటి వాళ్ళకి శ్రమ పడకుండా హాయిగా మీరు లగ్నము కనుక బయట ఉంటే ఏ దోషం ఉండదు. కాలసర్పదోషంలో లగ్నం కూడా ఉంటే దోషం. కాబట్టి మీరు ఆ దోషం లేకుండా లగ్నాలు అంటే కన్యా, తుల, వృశ్చిక, ధనుసు, మకర లగ్నాలు కనుక పెట్టుకోగలిగితే డెలివరీ కోసం అది మంచి శుభయోగాన్ని కలిగిస్తుంది. అప్పుడు కాలసర్పదోషం ఎఫెక్ట్ మీకు ఉండదు. ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను కాబట్టి ఈ విషయం మన గర్భిణీ స్త్రీలకి, ఆ తల్లిదండ్రులకి విషయం తెలుసుకొని వారందరూ కూడా శుభకరమైనటువంటి అత్యుత్తమ భారతదేశానికి ఉపయోగపడేటువంటి సంతానాన్ని, ధర్మరక్షణకి పాటుపడేటువంటి సంతానాన్ని కనాలని, అటువంటి యోగం మీకు కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు, సమస్త జన ఆనంద సిద్ధిరస్తు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.